నేడు విశాఖ విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన ఉండనుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. విశాఖలో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు హాజరవుతారు. సాయంత్రం విజయవాడకు వెళతారు సీఎం చంద్రబాబు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేస్తారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. నేడు విశాఖ విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. విశాఖలో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు హాజరవుతారు. సాయంత్రం విజయవాడకు వెళతారు సీఎం చంద్రబాబు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. నేడు విశాఖ విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన ఉంటుంది. విశాఖలో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు హాజరవుతారు. సాయంత్రం విజయవాడకు వస్తారు సీఎం చంద్రబాబు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేస్తారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సీఎం చంద్రబాబు టూర్ షెడ్యూల్ ఏమిటి ఇవాళ? అండ్ విజయవాడ కూడా వస్తారు సాయంత్రానికి అంటున్నారు. ఎలాంటి ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నారు? గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఈ రోజు సీఎం ప్రోగ్రామ్ అయితే విశాఖ అయితే ఉదయం 9 గంటలకైతే చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లన్నీ కూడా విశాఖ జిల్లా అధికారులంతా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ అయితే దీనికి హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి మధ్యత్వం లోక్ అదాలత్ ఏదైతే మన సుప్రీంకోర్టు తీసుకొచ్చిందో దాన్ని అయితే ప్రజలందరికీ కూడా ఏ విధంగా అందించాలనే విషయాన్ని అయితే విశాఖ వేదిక కావడం ఈ యొక్క ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ లో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే 9 గంటలకి రాడిసన్ బ్లూకి చేరుకొని అక్కడ నుండి 11:30 వరకు యొక్క సదస్సులో పాల్గొంటారు. 11:30కి ఇక్కడ నుండి బయలుదేరి తిరిగి మళ్ళా ఉండవల్లి నివాసానికి చేరుకుని సాయంత్రం విజయవాడలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొనడం అయితే జరుగుతుంది. మరీ ముఖ్యంగా మీడియేషన్ అనే ఈ యొక్క కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మధ్యత్వం వహించి ప్రజల మధ్య ఎటువంటి తగాదాలు లేకుండా మధ్యత్వంతోనే ఈ కేసులు అత్యధికంగా ఎక్కువ రోజులు కోర్టుల్లో కానీ పోలీస్ స్టేషన్ లో కానీ ఎక్కువ రోజులు ఉండకుండా వాటిని ఏ విధంగా అయితే పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో అయితే ఈ యొక్క మీడియేషన్ కాన్ఫరెన్స్ అనేది అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు అలానే హైకోర్టు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా పరిసర ప్రాంతాల్లో పరిసర రాష్ట్రాల నుండి కూడా చాలా మంది ఇక్కడికి హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా ఇంటర్నేషనల్ పరిధిలో కావచ్చు, యూకే నుండి కూడా దీనికి సంబంధించి న్యాయమూర్తులు అయితే హాజరైన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా రాడిసన్ బ్లూ పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా చేసి ప్రజలను ఆ పరిసర ప్రాంతాలకి ఎవరిని వెళ్లకుండా ప్రస్తుతం ఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఆ ప్రాంతాన్ని అంతా కూడాను పోలీసులు వారి యొక్క అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కాన్ఫరెన్స్ అనంతరం విశాఖ నుండి విజయవాడ చేరుకుని సాయంత్రం ఉపాధ్యాయుల దినోత్సవంలో కూడా పాల్గొనడం అయితే జరుగుతుంది. రమణ. ఓకే ప్రకాష్, థ్యాంక్ యూ.